వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. చేవేళ్ల కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఇప్పుడు ఆసక్తిదాయకంగా మారింది. చేవేళ్ల కాంగ్రెస్ రాజకీయం రోజుకో రంగు మారుతోంది. ఇక్కడ ఎంపీ సీటు కోసం అనేక మంది నేతలు ట్రై చేస్తుండగా రోజుకో రాజకీయ సమీకరణం చోటు చేసుకుండడంతో ఎంపీ టికెట్ ఎవరికోసమో తెలియని అనిశ్చితి ఏర్పడింది. ఎప్పటికెప్పుడు చేవేళ్ల రాజకీయాలు మారుతుండడంతో తెలంగాణలో చేవేళ్ల లోక్సభ సీట్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంతకు చేవేళ్లలో ఏం జరుగుతుంది? ఎంపీగా ఎవరికి టికెట్ దక్కుతుంది? ఎవరు పోటీ చేస్తారు? లోపల ఉన్న వాళ్ళు చేస్తారా? బయట నుంచి వస్తున్న వాళ్ళకు టికెట్ దక్కుతుందా? ఇప్పుడు చేవేళ్ల హాట్గా మారింది. చేవేళ్లలో తాజా రాజకీయ పరిణామం ఏమిటంటే పట్నం మహేందర్ రెడ్డి దంపతులు. వీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. వీరు చేవేళ్ల ఎంపీ టికెట్ కోరుకుంటున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ దంపతులు పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీతారెడ్డి వీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి వారికి పుష్పగుచ్చాలు అందించి వెల్కమ్ చెప్పారు. అంటే వీరు పార్టీలో చేరిపోతారా? ఎందుకంటే వీరిలో పట్నం మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీతారెడ్డికి చేవేళ్ల ఎంపీ టికెట్ కేటాయిస్తున్నారని ప్రచారం బాగా జరుగుతోంది. ఈ టికెట్ విషయంలో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వీరు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అంటే ఇప్పటికిప్పుడు వీరిద్దరు పార్టీలో చేరకున్న మరో వారం రోజుల్లో వీరు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం ఖాయం. టికెట్ వీరికే దక్కుతుందా? మరోవైపు కేఎల్ఆర్ ఆయన మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఇప్పుడు ఆయన చేవేళ్ల లోక్సభ సీట్ టికెట్ను ఆశిస్తున్నారు. చేవేళ్ల లోక్సభ పరిధిలో ఆయనకు మంచి సంబంధాలున్నాయి, మంచి పరిచయాలున్నాయి. ఆయన చేపట్టిన పలు కార్యక్రమాలతో ఆయన చేవేళ్లలోని గ్రామంలో ఆయనకు వ్యక్తిగత పరిచయాలున్నాయి. ఇదే కారణంగా ఆయన టికెట్ ఆశిస్తూ ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. కార్యకర్తలతో విస్తృతంగా సమావేశమవుతూ చేవేళ్ల టికెట్ మనకే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా చేవేళ్ల పార్లమెంట్ టికెట్ కేఎల్ఆర్కే వస్తుందని ఆయన వర్గీయులు కూడా ఆశాభావంతో ఉన్నారు. ఎవరు పార్టీలో చేరినా, ఎవరు ఎంతమంది ప్రయత్నాలు చేసినా టికెట్ మాత్రం కేఎల్ఆర్కేనని ఆయన వర్గీయులు విశ్వసిస్తున్నారు. అయితే అటువైపు పట్నం మహేందర్ రెడ్డి దంపతులు ఇదే హామీతో టికెట్ హామీతోనే పార్టీలోకి వస్తున్నారట. మరి కేఎల్ఆర్కు టికెట్ దక్కుతుందా? పట్నం మహేందర్ రెడ్డికి దక్కుతుందా? వీరు కాకుండా మరికొందరు కూడా ట్రై చేస్తున్నారు. వాళ్ళలో ఎవరికైనా వస్తుందా? పట్నం మహేందర్ రెడ్డి దంపతుల ప్రచారం గత కొంతకాలంగా కొనసాగుతూనే ఉంది. మరోవైపు కేఎల్ఆర్కే ఎంపీ టికెట్ అనే ప్రచారం కొనసాగుతుంది. మరోవైపు పారిజాత నరసింహారెడ్డి కూడా ట్రై చేస్తున్నట్లు వినికిడి. వీరందరి మధ్య టికెట్ ఎవరికి వస్తుంది? నిజంగా పట్నం మహేందర్ రెడ్డి దంపతులే టికెట్ కొట్టేస్తారా? లేక కేఎల్ఆర్ తన అభివృద్ధి కార్యక్రమాలతో, తన ప్రజాభిమానంతో జనాలు ఉన్నారు గనక ఆయనకే టికెట్ ఇస్తారా? ఇప్పుడు చేవేళ్ల రాజకీయం వేడివేడిగా మారింది.